హలో అండి. ఈరోజు మనం ఈక్విటీ షేర్స్ మరియు ఈ ప్రిఫరెన్స్ షేర్స్ మధ్య తేడా ఏమిటి అని చూద్దాం. ఈక్విటీ షేర్స్ మరియు ప్రిఫరెన్స్ షేర్స్ మధ్య డిఫరెన్స్ ఏంటి? ఈ లెసన్ నెంబర్ 4.4. సో ఈక్విటీ షేర్ మరియు ప్రిఫరెన్స్ షేర్ రెండు కూడా కంపెనీల మూలధనం సేకరించడానికి జారీ చేసిన షేర్ల రకాలే. సో ఈ రెండు కూడా కంపెనీ ఏదైతే ఉందో కంపెనీ మూలధనం సేకరించడానికి జారీ చేసే షేర్ల రకాలు అయినప్పటికీ వాటి హక్కులు, రిస్క్ స్థాయి మరియు ఆదాయ నిర్మాణం వేరువేరుగా ఉంటుంది. వాటి యొక్క హక్కులు మరియు రిస్క్ స్థాయి, ఆదాయ నిర్మాణం వేరువేరుగా ఉంటుంది. ఇక్కడ ఏమిటంటే ఈక్విటీ షేర్లు కంపెనీలో పాక్షిక యాజమాన్యాన్ని సూచిస్తాయి. ఈక్విటీ షేర్లు కంపెనీలో పాక్షిక యాజమాన్యాన్ని సూచిస్తాయి. వీటిని కొనుగోలు చేసిన వారు కంపెనీ యాజమానులుగా పరిగణించబడతారు. వీటిని కొనుగోలు చేసిన వారు కంపెనీ యాజమానులుగా పరిగణించబడతారు. అంటే వారికి ఓటాకులు ఉంటాయి మరియు కంపెనీ లాభాల్లో నష్టాల్లో నేరుగా భాగస్వాములు అనేది అయితే అవుతారు. వారికి ఓటాకులు ఉంటాయి మరియు కంపెనీ లాభాలు నష్టాల్లో నేరుగా భాగస్వాములు అనేది అయితే అవుతారు. ఈ ఈక్విటీ షేర్ హోల్డర్స్ లో ఫిక్స్డ్ రిటర్న్స్ ను పొందరు. వారి ఆదాయం కంపెనీ పనితీరుపై ఆధారపడి ఉంటుంది. ఈ ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఏంటంటే ఫిక్స్డ్ రిటర్న్స్ అనేవి అయితే పొందరు. వారి యొక్క ఆదాయం ఏ విధంగా ఉంటుందంటే కంపెనీ పనితీరుపై ఆధారపడి ఉండడం అయితే జరుగుతుంది. కంపెనీ లాభం పెరిగితే ఏమవుతుందంటే ఇక్కడ మనకి కంపెనీ లాభం పెరిగితే డివిడెండ్ మరియు క్యాపిటల్ అప్రిసియేషన్ రూపంలో అధిక వెనుకబడి పొందవచ్చు. అప్రిసియేషన్ రూపంలో అమౌంట్ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. కానీ నష్టాలు వచ్చినప్పుడు వాటి విలువ కూడా తగ్గిపోతుంది. అలాగే కంపెనీ లిక్విడేషన్ సమయంలో ఈక్విటీ హోల్డర్ కు చివరగా చెల్లింపులు అనేవి అయితే పొందుతారు. సో కంపెనీ లిక్విడేషన్ సమయంలో ఈక్విటీ హోల్డర్ లో చివరగా చెల్లింపులు అనేది అయితే పొందుతారు. అండ్ ప్రిఫరెన్స్ షేర్ల కోసం మనం మాట్లాడుకున్నట్లయితే ఈ ప్రిఫరెన్స్ షేర్లు ఏవైతే ఉన్నాయో స్థిరమైన డివిడెండ్ రేటుతో పాటు ఈ ప్రిఫరెన్స్ షేర్స్ అనేవి స్థిరమైన డివిడెండ్ రేటుతో జారీ చేయబడతాయి. అండ్ వీరి ప్రధాన ప్రయోజనం ఏమిటంటే ఈక్విటీ షేర్ల కంటే ముందుగానే డివిడెండ్ చెల్లింపులు అనేవి అయితే పొందే హక్కు కలిగి ఉంటారు. సో వీరి ప్రధాన ప్రయోజనం ఏమిటంటే ఈక్విటీ హోల్డర్స్ కంటే ముందుగా వీరు డివిడెండ్ చెల్లింపులు పొందే హక్కు కలిగి ఉంటారు. అంటే కంపెనీ మూసివేత లేదా లిక్విడేషన్ సమయంలో కూడా ఆస్తులపై ప్రాధాన్యత హక్కు అనేది ఉంటుంది. కంపెనీ మూసివేత లేదా లిక్విడేషన్ సమయంలో కూడా ఆస్తులపై ప్రాధాన్యత హక్కు అనేది ఉంటుంది. కానీ సాధారణంగా ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్లకు ఓటింగ్ లో హక్కులు ఉండవు. సో ఏమవుతుందంటే జనరల్ గా ఈ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఏంటంటే ఓటింగ్ లో అనేది అయితే హక్కులు అనేవి అయితే ఎటువంటి హక్కులు కూడా ఇవ్వడం అనేది అయితే జరగదు. ఇవి తక్కువ రిస్క్ గల పెట్టుబడి సాధనాలు. ఇవి రిస్క్ అనేది అయితే ఇందులో చాలా తక్కువ ఉంటుంది మరియు స్థిర ఆదాయాన్ని ఆశించే పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉంటాయి. అనేవి అయితే ఉంటాయి. అంటే ఈక్విటీ షేర్లు ఎక్కువ రిస్క్ మరియు ఎక్కువ రిటర్న్ కలిగిన పెట్టుబడి మార్గం కాగా ప్రిఫరెన్స్ షేర్లు తక్కువ రిస్క్ స్థిర ఆదాయం కలిగిన ఎంపిక. సో మనకి ఈ విధంగా 2 టైప్స్ అనేవి ఉంటాయి. అంటే కంపెనీ యాజమాన్యంలో పాలు పంచుకోవాలనుకునే వారికి ఈక్విటీ షేర్లు అనేవి అయితే సరైనవి. కంపెనీ యాజమాన్యంలో పాలు పంచుకునే వారికి ఈక్విటీ షేర్లు అనేవి అయితే సరైనవి. అండ్ స్థిర లాభాలు కోరుకున్న వారికి ప్రిఫరెన్స్ షేర్లు అనేవి అయితే అనుకూలంగా ఉంటాయి. స్థిర లాభాలు ఎవరైతే పొందాలనుకుంటున్నారో వారికి ప్రిఫరెన్స్ షేర్లు అనేవి అయితే అనుకూలంగా ఉండడం అయితే జరుగుతాయి. ఇది మనకి కంప్లీట్ గా ఏంటంటే ఈక్విటీ షేర్స్ మరియు ప్రిఫరెన్స్ షేర్స్ మధ్య డిఫరెన్స్. ఓకే, థ్యాంక్ యూ అండ్ బాయ్.